నరేష్ గారు హైలైట్. అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడండి ఆ క్యారెక్టర్. బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు, కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈ అమ్మాయి అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది. మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకి డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలు. అందరి బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా, బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది, ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. అండ్ సత్య అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు, నరేష్ గారు. సత్య కూడా కొన్ని స్పాట్లు తింటాడు, అమ్మాయి మంచూరియా తింటారు, అమ్మ మంచి. అసలు ఫస్ట్ మీరు ఈయన హీఈస్ కల్ప్రిట్ ఫర్ మీ. నేను అందరికి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, ఈయనతో ఎడిటింగ్ లో నేను కష్టపడ్డాను. ప్రొడ్యూసర్ గారు మీరు తీసేద్దాం ఉన్నారు ఫస్ట్, రేట్లు అవి అన్ని కరెక్ట్ అవుతాయి సార్. అవన్నీ రేట్లు కాదండి, స్టఫ్. నన్ను సీన్ పెద్ద సీన్ కదా, బాటిల్ ఎత్తుకుపోవటం అంటే ఆల్రెడీ రిచ్చే కదా, అందుకు ఇప్పుడే బోటాన్ రోజు గురించి చెప్పాము. మనాడు సంజయ్ దత్ ఒక వీడియో పంపించాడు, ఇది వేరండి, ఈ తాగుబోతులది వేరే, వేరే లాంగ్వేజ్, స్టఫ్ కూడా తీసుకెళ్లిపోతారు. బట్ థియేటర్ లో చూసి నేనే కాల్ చేశాను, నా తప్పు. తెలియదు కానీ దగ్గరికి వచ్చి చాలా సార్లు